మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పందించారు. జోగి రమేష్ ను అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు. ముమ్మాటికి ఇది అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేశారని, మోంతా తుఫాన్, కాశీబుగ్గ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని తయారు చేసేది మీరే, అమ్మేది మీరే, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసేది మాత్రం తమ వాళ్లపై అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ స్పందించారు. జోగి రమేష్ ను అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు. ముమ్మాటికి ఇది అక్రమమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేశారని, మోంతా తుఫాన్, కాశీబుగ్గ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని తయారు చేసేది మీరే, అమ్మేది మీరే, తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసేది మాత్రం తమ వాళ్లపై అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, వైఎస్ జగన్ కూడా జోగి రమేష్ అరెస్ట్ పై స్పందించారు. తాజా అప్డేట్స్ ఏంటి జోగి రమేష్ అరెస్ట్ తర్వాత? దీపిక, ఏదైతే నిన్న చూసాం మనం, రాష్ట్రంలో విషాదం నెలకొంది. నేడు ఒక సంచలనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయాలు చూస్తుంటే హీట్ పుట్టిస్తున్నాయి. ఏదైతే మరి రాష్ట్రంలో అనేక పరిణామాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు కూడా. ఏదైతే విజయవాడ ఇబ్రహీంపట్నంలో తన నివాసం దగ్గరికి పోలీసులు భారీగా చేరుకున్నటువంటి సమయంలో కూడా అటు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సెంట్రల్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏదైతే ముందస్తుగా కూడా కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకుంటారు అనే ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా జోగి రమేష్ ని ఎట్టకేలకు కూడా అరెస్ట్ చేశారు. తన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా ప్రధాన అనుచరుడు జోగి రమేష్ కి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఆరేపల్లి రామును కూడా అదుపులో తీసుకున్నారు. ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు అదే విజయవాడకు సంబంధించి ఎక్సైజ్ శాఖకు తీసుకెళ్లి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం లోపు కూడా ఆయన్ని కోర్టుకు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కల్తీ మద్యం కేసుకు సంబంధించి A1 ముద్దాయిగా ఉన్నటువంటి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే జోగి రమేష్ ని, మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు. ఏదైతే మరి తీవ్రంగా కల్తీ మద్యానికి సంబంధించి కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే జోగి రమేష్ ని అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసు సిట్ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైతే చంద్రబాబు పైచాచిక ఆనందం కోసం జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ఇది కక్ష సాధింపే, ఎలాంటి కల్తీ మద్యానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేదంటూ కూడా కనకదుర్గమ్మ సాక్షిగా, వారి కుటుంబ సభ్యుల సాక్షిగా కూడా ఆయన అనేక సార్లు మాట్లాడారు. ఈ రోజు కూడా మాట్లాడేటప్పుడు కేవలం ఇది టీడీపీ ఆనందం కోసం, కేవలం ఒక బీసీ నేత పైన కక్ష సాధింపులు చేసేందుకు కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, చంద్రబాబు వ్యవహరిస్తున్నాడంటూ కూడా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కల్తీ మద్యం వ్యవహారం సంబంధించి టీడీపీ నేత పూర్తి స్థాయిలో కల్తీ మద్యం పైన కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి గాని వైసీపీ వాళ్ళని ఎలా ఈ కేసులో బనాయిస్తారంటూ కూడా మాజీ మంత్రి మాట్లాడారు. కేవలం కక్ష సాధింపుల చర్యగా వైసీపీ నేతల్ని టార్గెట్ గా అటు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ గా ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఖచ్చితంగా న్యాయపర అంశాలతో కూడా ఎదుర్కొంటామంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఈ కేసు పైన స్పందించారు. ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా కొట్టిపారేశారు. అదేవిధంగా పేర్ని నాని, అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ కేసు వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పాలన కొనసాగుతున్నటువంటి రాష్ట్రంలో కొనసాగుతుంది. జోగి రమేష్ పైన అనేక సార్లు కూడా ఇదే వ్యవహారం పైన, అదే విధంగా ఏ కేసులో జోగి రమేష్ ని జైలుకి పంపించాలి అంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ఆ క్రమంలోనే ఇది అక్రమ అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ తీవ్ర ఆరోపిస్తుంది అటు కూటమి ప్రభుత్వం పైన. అయితే మనం ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి A1 ముద్దాయిగా ఉన్నటువంటి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే అరెస్ట్ చేశామంటూ సిట్ అధికారులు, అదేవిధంగా ఏసీపీ దామోదర్ కూడా, ఎక్సైజ్ శాఖ ఏసీపీ దామోదర్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ముందస్తుగా వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా అంటే జోగి రమేష్ పైన ఆ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో అటు బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యాలయం పైన గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పైన, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ కేసులు ఉచ్చు బిగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఏదైతే మరి టీడీపీ కార్యాలయం పైన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీవ్ర స్థాయిలో ఒక కార్యాలయం పైన, ఒక పార్టీ కార్యాలయం పైన దాడులు చేయటం గానీ, అదేవిధంగా ఫర్నిచర్ ధ్వంసం చేసినటువంటి ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. కేంద్ర దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నారు జోగి రమేష్. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కల్తీ మద్యం కేసే కాకుండా అనేక కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే బెయిల్ మీద ఉన్నటువంటి జోగి రమేష్ పైన కూడా మరో కేసులు కూడా బనాయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో టీడీపీ లక్ష్యంగా, టీడీపీ టార్గెట్ లక్ష్యంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యవహరించినటువంటి తీరు మనం గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి కల్తీ మద్యంలో కూడా ఉచ్చు బిగించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఖచ్చితంగా వైసీపీ తీవ్రంగా ఎదుర్కొంటాం. ఏదైతే కూటమి కక్ష సాధింపులు, అది న్యాయపరమైన అంశాలతో కూడా ఎదుర్కొంటామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సాయంత్రం లోపు కూడా దాన్ని జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. జడ్జి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అనేక అంశాలకు సంబంధించి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారిస్తారు. విచారణ అనంతరం కూడా కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ ముగ్గురిని. రైట్ రమేష్, థ్యాంక్ యూ.